ప్రేమ చేతులకి గోరింటాకు ఉండడం చూసి అరుస్తూ ఉంటుంది. మీ ఆయన పెట్టుంటాడే, నువ్వు చూసావా? మీ ఆయనకి నువ్వంటే ఎంత ప్రేమనో, ఆషాఢంలో ఏ భార్య అయినా గోరింటాకు పెట్టుకోవాలని ఆశపడుతుందని తను చాటుగా వచ్చి పెట్టినట్టున్నాడే అని, మీ ఆయనకి నువ్వంటే ఎంత ప్రేమో చూసావా అని బామ్మ ప్రేమ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటారు. ఏంటి ఎంత ప్రేమ, ఇంత ప్రేమనా అని లెఫ్ట్ హ్యాండ్ని చూపిస్తుంది. అందులో కళ్యాణ్ అని రాసి కింద పైన లవ్ సింబల్ వేసి ఉంటుంది. ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు బామ్మగారు ఇది అతను రాసుంటే ఆ అబ్బాయి ఎలా రాయడు అని చెప్తూ ఉంటే, చాలా ఆపు బామ్మ అని అంటూ ఉంటుంది. వాడికి ఎంత ధైర్యం, ఇంటికొచ్చి మరి ఇలా చేస్తాడా అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అంతకుముందు జరిగిన సంఘటన భద్రావతి ఊహించుకుంటూ ఉంటుంది. ధీరజ్ అలా వచ్చి ప్రేమకి గోరింటాకు పెట్టడానికి ఇంటికి రావడం చూసిన భద్రావతి రేయ్ అని అరవబోతూ మళ్ళీ ఆగిపోతుంది. ఆ తర్వాత ధీరజ్ గోరింటాకు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒక కోన్ తీసుకొని వెళ్ళి ప్రేమ చేతిలో కళ్యాణ్ అని రాసిస్తుంది. ఇంకా అది గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇది నేను అతనితో మాట్లాడాల్సిన విషయం, మీరు ఆగండి అని ప్రేమ చాలా కోపంగా బయటికి వెళ్ళి రే ధీరజ్ ధీరజ్ అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా దాంతో ధీరజ్ బయటికి వచ్చి వచ్చాను ఏంటంట అని అంటూ ఉంటాడు. ఏంట్రా ఇది అని అడుగుతూ ఉంటుంది. ఇంకా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదురా, నన్ను ఎందుకురా ఇంత బాధ పెడుతున్నావు అని అంటూ ప్రేమ నిలదీస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది అని అంటూ ఉంటే, ఈ గోరింటాకు నువ్వే పెట్టావా అని అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే వేదవతి నర్మద కూడా అక్కడికి వస్తారు. ఏమైంది ఏంటి ఈ గొడవలన్నీ ఏంటి, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని అంటూ ఉంటే, అక్క నువ్వు ఆగక్క అని నర్మదాని ఆపుతుంది. చెప్పరా ఇది నువ్వే పెట్టావా అని మళ్ళీ నిలదీస్తూ ఉంటే, ఇంకా వేదవతి కూడా అడ్డుకుంటూ ఉంటే, అత్త ప్లీజ్ అత్త నువ్వు ఆగు అని, నేను వాడితో మాట్లాడాలి తేల్చుకోవాలి అని ప్రేమ చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అవును నేనే పెట్టాను అని అంటూ చెప్తూ ఉంటాడు ధీరజ్. ఈ పేరు నువ్వే రాసావా అని రైట్ హ్యాండ్ చూపించి అడుగుతూ ఉంటుంది. అందులో ధీమా అని రాసి ఉంటాడు. అవును. గోరింటాకు పెట్టింది నేనే అయినప్పుడు నేను రాయకపోతే ఇంకెవరు రాస్తారు అని ధీరజ్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తూ ఉంటాడు. అంతేరా అర్థమైందిరా అని లెఫ్ట్ హ్యాండ్‌ని తన వైపు పెట్టుకొని ఈ చేతికి కూడా నువ్వే పెట్టావా అనడంతో నేనే పెట్టాను. ఒక చేతికి నేను పెట్టినప్పుడు ఇంకో చేతికి కూడా నేనే పెడతాను కదా! ఇంత తింగరదానిలా ఉన్నావేంటే అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇదేరా అర్థమైందిరా, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదురా, ఎందుకురా నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు అని ప్రేమ ఇష్టం వచ్చినట్టుగా నిలదీస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది, గోరింటాకు పెట్టడంలో తప్పేముంది, నీ మీద ప్రేమతోనే కదా నేను అంత ప్రేమగా వచ్చి పెట్టాను అని ధీరజ్ మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇదేంట్రా అని కళ్యాణ్ అనే పేరుని చూపిస్తుంది. అది నేను పెట్టలేదు అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. ఏంట్రా గోరింటాకు పెట్టింది నువ్వైనప్పుడు పేరు నేనే రాశానని చెప్పావు కదా, రెండు చేతులకి గోరింటాకు నువ్వే పెట్టినప్పుడు ఇందులో పేరు కూడా నువ్వే రాసుంటావు కదా, నువ్వే రాసావురా నువ్వే రాసావు, నువ్వు నన్ను మర్చిపోనివ్వట్లేదు, నన్ను కావాలని ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని ప్రేమ నిలదీస్తూ ఉంటుంది. లేదు మా అమ్మ మీద ఒట్టు, నేను ఆ పేరు రాయలేదు అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. ఛీ ఆపరా నువ్వు అని ప్రేమ అంటూ ఉంటుంది. ఇంకా నర్మద అక్కడికి వచ్చి ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు, ధీరజ్కి వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా, అయినా అప్పుడు మీ పెళ్లి విషయం చెప్పొద్దు అని చెప్పినా కూడా తన మీద ఒట్టేసినంత మాత్రాన్నే కదా చెప్పకుండా ఆగిపోయాడు, తను ఒట్టేసుకున్నందుకే కదా వాళ్ళ అమ్మ మీద ప్రేమతోటే కదా నీ మెడలో ఇష్టం లేకపోయినా తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు అని నర్మద నిలదీస్తూ ఉంటుంది. లేదక్క వీడికి ఒట్టన్నా మాట అన్నా లెక్కలేదు, అది గాలికి పోయే విషయం, వాడికి మాట గాల్లో కలిపేస్తాడు, ఒట్టు గాల్లో కలిపేస్తాడు, నా విషయము బయట పెట్టననే నాకు మాట ఇచ్చాడు కానీ నిలబెట్టుకున్నాడా, నాకు ఒట్టు వేశాడు నిలబెట్టుకున్నాడా అంటే అది జరిగింది వేరే విషయం, దాన్ని వదిలేసే పాత విషయాలను ఎందుకు ఇప్పుడు అని ప్రేమ వేదవతి నర్మద ఎంత చెప్తున్నా కూడా ప్రేమ వినిపించుకోకుండా ఉంటుంది. ఇది ఈ పని అయితే ఎవరు చేశారో నేనైతే చేయలేదు అని అంటే, ఏంట్రా అంటే మా ఇంట్లో వాళ్ళే చేశారంటున్నావా అని ప్రేమ నిలదీస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే భద్రావతి అక్కడికి వచ్చి ప్రేమ రా ప్రేమ లోపలికి వెళ్దాం పదా, ఎందుకు వాళ్ళతో గొడవ అని అంటూ ఉంటే, అబ్బబ్బబ్బా ఏం నటిస్తున్నావు భద్రం అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఆపరా నువ్వు కావాలనే నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని అంటూ ఉంటే, ఏంటే పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు, నువ్వు మూర్ఖత్వం అనే పొర వేసుకొని ఉన్నావు, నీకు ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు, ఏం చేసుకుంటావో చేసుకోపో అని ధీరజ్ చాలా నిష్ఠురంగా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఆ రోజు చెప్పావు కదా గుడిలో, ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు నాకొద్దు అని ధీరజ్ చాలా కోపంగా చెప్తూ ఉంటాడు. ఎన్నిసార్లు బ్రతిమలాడాను, నీ మీద ప్రేమ తప్ప కోపం లేదు, నేను నీకోసమే బ్రతుకుతున్నానని ఎన్నిసార్లు చెప్పాను నీకు తెలీదా, ఈ 8 నెలలు నేను ఎంత మంచిగా చూసుకున్నానో, నీ అయినా నువ్వు చేసింది తప్పు కాదు, వాడితో వెళ్ళిపోవడం తప్పు కాదు, కానీ నేనంటే తప్పు వచ్చిందా అని ధీరజ్ అంటూ ఉంటే ప్రేమ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంకా ధీరజ్ వద్దు ధీరజ్ నోరు జారకు అని వేదవతి నర్మద ఆపుతూ ఉంటారు. ఆగు వదిన,
దీనికి అర్థం అవ్వాలి. ఇంత మూర్ఖంగా మాట్లాడుతుంది. ఇంకా నాకు అర్థమైపోయింది వదిన. నేను ఎంత బ్రతిమిలాడినా, ఎంత నిరూపించుకున్నా దీనికి అర్థం కాదు. ఆ మూర్ఖత్వం అనే పొరలు కమ్మి ఉన్నాయి దానికి. ఇదంతా వేస్ట్ పని వదిన. నేను ఎంత ట్రై చేశానో, నేను ఎన్నిసార్లు వందల సార్లు క్షమాపణ అడిగాను. అయినా కూడా తనకి నా ప్రేమ అర్థం కావట్లేదా? తనకి తెలీదా నేను ఎంత ప్రేమించేవాడినో అని ధీరజ్ చాలా కోపంగా చెప్పేసి, నువ్వు నాకొద్దు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ధీరజ్ ఆగరా ఆగరా అని వేదవతి, నర్మద ఇద్దరు ధీరజ్ వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ప్రేమ అలాగే చాలా షాకింగ్గా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా దాంతో భద్రావతి రా ప్రేమ అని లోపలికి తీసుకుని వెళ్తుంది. ఇంకా ప్రేమ తన రూమ్లోకి వెళ్ళి బెడ్ పైన కూర్చొని చాలా బాధపడుతూ ధీరజ్ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది.